తనకి నార్మల్ డెలివరీ అయిందండి. సో ఇప్పుడు బేబీ తోటి ఇంటికి వెళ్తుంది. సో తన ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. హలో, యాక్చువల్లీ నేను ఒక పీసీఓడి పేషెంట్ని. సో నా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో మైల్డ్ పీసీఓడి ఉండడం వల్ల ఐ స్టార్టెడ్ మై ట్రీట్మెంట్. తర్వాత ఆ ట్రీట్మెంట్ ఒక 2 months స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఐ గాట్ కన్సీవ్డ్. అండ్ అప్పటి నుంచి ఎవ్రీథింగ్ వెంట్ వెల్. జర్నీ అంతా 9 months జర్నీ మంచిగా ఉంది. బట్ ఐ హ్యాడ్ వన్ కాంప్లికేషన్. ఐ హ్యాడ్ బార్థోలియన్ సిస్ట్. సో అదొక్కటి టెన్షన్ ఉండే దట్ అంటే ఫర్దర్గా అది గ్రో అవుతుందా, ఏమన్నా కాంప్లికేషన్ అవుతుందా అని. బట్ ఓవరాల్ అయితే ఇట్ డెంట్ గ్రో. స్కాన్స్లో దేంట్లో కూడా అది ఏమీ గ్రో అవ్వలేదు అని ఉండే. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ అ నార్మల్ డెలివరీ. బట్ దాని వల్ల ఏమన్నా అవుతుందో అవ్వదో అని ఒక టెన్షన్ అయితే ఉండే. సో తర్వాత లాస్ట్లో ఫైనల్లీ మళ్ళీ స్కాన్ చేశారు. డాక్టర్ టోల్డ్ దట్ ఓకే సిస్ట్ ఏం గ్రో అవ్వలేదు, అంతా మంచిగా ఉంది, వీ కెన్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ అని అన్నారు. అది టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే పీసీఓ ఉన్న వాళ్ళు భయపడతారు, మాకు అసలు ప్రెగ్నెన్సీ రాదేమో. సో అటువంటి భయాలు వద్దు. అండ్ సిస్ట్లు ఉన్నా కానీ టెన్షన్ పడేయలేదు. డాక్టర్ సూపర్విజన్ లో డెలివరీ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆఫ్టర్ దట్ ద డే కేమ్, నాకు న్యాచురల్ గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ ఒక 1.5 days ఐ స్ట్రగల్డ్ ఫర్ పెయిన్స్. తర్వాత నేను అడిగాను ఈ అమ్మాయిని, నువ్వు ఎపిడ్యూరల్ తీసుకుంటావా, పెయిన్స్ రిలీఫ్ కంటే కూడా పెయిన్లెస్ డెలివరీ చేద్దామని. తను స్ట్రాంగ్ గా లేదు డాక్టర్, నేను పెయిన్స్ బేర్ చేస్తాను నార్మల్ డెలివరీ కానీ చాలా ధైర్యంగా మాకు కోఆపరేట్ చేసింది. బట్ ఓవరాల్ ఐ వుడ్ థ్యాంక్ డాక్టర్స్ అండ్ నర్స్. ఎందుకంటే వాళ్ళు చాలా ఓపికగా నన్ను పుష్ చేయు, ఏం కాదు అని అంత మంచిగా నాకు ఆ ధైర్యం ఇచ్చారు కాబట్టి ఐ కుడ్ డూ ఇట్. డాక్టర్ వీళ్ళ ఫ్యామిలీలో ఇప్పటి వరకు 3 లేడీస్ డెలివరీ అయ్యారనమాట. వీళ్ళ కజిన్స్, రిలేటివ్స్ అందరు కూడా. సో అందరు హెల్దీగా అంత మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చినందుకు వీఆర్ వెరీ అటాచ్డ్ టు దేర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ.